హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే రీసెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో ఉన్నాయి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్లో కనిపిస్తున్నాయి. సో ఏదైతే మనం నిన్న డిస్కస్ చేస్తున్నాయో అన్నీ కూడా గ్యాప్ డౌన్లోనే అచీవ్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ మనం నిన్న ఏం మాట్లాడుకున్నామంటే మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి, బట్ ఆ ఆపర్చునిటీ మార్కెట్ మనకి ఇవ్వలేదు. సో హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల మార్కెట్స్ ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్స్ దగ్గరలో మార్కెట్లో ఓపెనింగ్ జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో ఇవాళ మొత్తం డే మొత్తం కూడా సైడ్ వేస్ ఎక్స్పైరీ జరిగింది. సో అందుకోసం ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకండి అని చెప్పి ముందే మెసేజ్ చేసింది నేను టెలిగ్రామ్లో. ఇప్పుడు సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హైస్ అండ్ లోస్ని రెండింటిని మార్క్ చేయండి. బికాస్ మార్కెట్లో అప్ సైడ్లో గ్యాప్ ఉంది అండ్ డౌన్ సైడ్లో కూడా మార్కెట్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ అంటే 23,950 లెవెల్ దగ్గరలోనే ఓపెన్ అయింది అనుకోండి, ఈ అప్ సైడ్లో బ్రేక్ అయితే ఫస్ట్ అది కన్ఫర్మ్ బ్రేక్అటా ఫేక్ బ్రేక్అటా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అది కన్ఫర్మ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అంటే హయ్యర్ ఐస్ స్ట్రక్చర్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఉందనుకోండి చిన్న టైం ఫ్రేమ్లో, ఈ లెవెల్స్ని మార్కెట్ అంటే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 24,150 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మార్కెట్లో ఈ క్యాండిల్ ఒక లో ఉంది అండ్ ఇక్కడ ఒక లో ఉంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ కనిపించచ్చు మనకి మార్కెట్లో. అండ్ ఇక్కడ అప్పుడు మనం పీఈసీఐలో ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు ఈ పాయింట్లో. ఓకేనా? సో ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ చేసి అండ్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం పీఈసీఐలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ 24,000 లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఓపెన్ అయ్యడమే ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకో గ్యాప్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు వెయిట్ చేయండి. మార్కెట్ ఈదర్ అప్ సైడ్ అన్నా వెళ్ళడానికి ట్రై చేస్తుంది లేదా డౌన్ సైడ్ అన్నా రావడానికి ట్రై చేస్తుంది. సో ఈ గ్యాప్లో సో మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ మనకి 24,150 పైన, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,150 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అంటే 24,150 రెసిస్టెన్స్ కదా, సో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ బ్రేక్అవుట్ అయితే అది మనకి సపోర్ట్ అవుతుంది. సో ఆ లెవెల్స్ పైన సస్టైన్ అవుతే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా ఆ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, మనకి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది ఆ లెవెల్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఫాలో అయింది అనుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఏది ఉంది? 24,000 లెవెల్. ఓకేనా? సో ఈ 24,000 లెవెల్ సపోర్ట్ అయిపోతుంది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు. ఆ లెవెల్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లోని మనం టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లోస్ కింద. ఓకేనా? అండ్ ఇక్కడ ఫర్దర్గా కూడా మార్కెట్ 23,872 ఏదైతే డేలో ఉందో ఇవాళ అది బ్రేక్ అయినా కూడా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? నిఫ్టీలో. సో ఇంకా క్లియర్గా నేను 5 minutes టైం ఫ్రేమ్లో ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా వాయిస్ కూడా లోలో ఉంటుంది. సో ఇంకా కూడా నాకు హెల్త్ రికవరీ కాలేదు, సో అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే సో మార్కెట్ అనేది కంప్లీట్లీ డే మొత్తం కూడా గ్యాప్ డౌన్ తర్వాత సైడ్ వేస్ ఉండే. సో ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మీరు 24,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది మళ్ళీ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయొచ్చు మనం. అంటే ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, ఇది సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద ఉంటే రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతే సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తుందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ హోల్డ్ చేయకుండా రిజెక్ట్ చేస్తే ఇక్కడ పీఈ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, ఈ లెవెల్స్ని హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తే సిఈ సైడ్లో వెళ్ళొచ్చు. అండ్ ఆల్రెడీ ఈ గ్యాప్ గురించి డిస్కస్ చేసాం కదా మనం, ఇక్కడ నుంచి హోల్డ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి, లేకుంటే ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్లో
మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి 24,150 పైన సస్టైన్ అవుతున్నాయి, లేదా మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ట్రాప్ చేసి రిజెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు 24,000 లెవెల్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా అంటే మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే కన్సాలిడేషన్ ఇక్కడ జరిగిందో లైక్ 23,950 900 లెవెల్ ఆర్ 23,870 లెవెల్, ఈ లెవెల్ కిందికి కూడా మార్కెట్ వచ్చింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీ పీఈ సైడ్లో. ఓకేనా, సో ఇది రేపటికి ట్రేడ్ ప్లాన్. సో ఇంకా అర్థం కాకుంటే ఒకసారి మార్కెట్ని పాజ్ చేసి వీడియోని మళ్ళీ చూడండి సో దట్ ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ నిఫ్టీ 50 ఇది, సో సేమ్ సెన్సెక్స్ కూడా అలాగే ఉంటుంది. సో సెన్సెక్స్ కూడా లాస్ట్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసారనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ 915 క్యాండిల్ దగ్గర మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్లో ట్రాప్ చేసింది అండ్ కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో వెళ్ళి ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. కంప్లీట్లీ మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్లో ఉండే, కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. 915 క్యాండిల్ హైస్ పైన ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది, అది వచ్చేసి 51,800 లెవెల్. సో రేపు మార్కెట్ 51,800 లెవెల్ పైన ఉంటే మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన మనం సెయి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అప్ టు 52,000 లెవెల్ వరకు. సో అగైన్ ఇక్కడ 52,000 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అండ్ దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ట్రెండ్ ఏదైతే గ్యాప్ రీఫిల్ చేసిన తర్వాత ఈ లెవెల్ పైన ఉంటే అప్పుడు ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో 52,000 లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ 52,000 లెవెల్ అండ్ 51,800 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇండికేషన్ ఈ స్వింగ్ లోస్ 51,500 బ్రేక్ అయింది అనుకోండి ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. అండ్ ఈ లో టార్గెట్ ఉంటుంది, ఇది బ్రేక్ అయితే ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 51,500 కింద ఉందనుకోండి అప్పుడు మనం డౌన్ సైడ్లో పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,200 టార్గెట్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ ఇంకా కిందికి వస్తే ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అప్ టు 51,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీ కూడా వెరీ క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇప్పుడు సెన్సెక్స్కి వద్దాం. సో సెన్సెక్స్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ ఆల్మోస్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉందని చెప్పాను. డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూసారనుకోండి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇప్పుడు బెటర్ మనం 5 మినిట్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో 5 మినిట్స్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఎక్కువ టైం కూడా తీసుకొని నేను మీకు, సో ఎందుకంటే నాకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను నేను. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో అంటే ఇది 79,450 ఆర్ 79,500 అనుకోండి, రౌండ్ ఫిగర్ 79,500 లెవెల్ మనకి రౌండ్ ఫిగర్ ఇక్కడ పెట్టుకోండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర. సో ఇక్కడ కంప్లీట్లీ మార్కెట్ సైడ్ వేస్ ఉండే, దాని తర్వాత ఇది లో ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ఎంట్రీ తీసుకోకండి రేపు సెన్సెక్స్లో. మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్లో ఎంట్రీ తీసుకోండి. అంటే మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకుంటే అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంటే ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ దగ్గర. సో అక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 79,500 పైన సస్టైన్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బికాస్ ఈ గ్యాప్ని మొత్తం కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది రేపు సెన్సెక్స్. ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే. అండ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకి 80,000 లెవెల్ ఆర్ 80,100 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఈ పాయింట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ మీరు ప్రాఫిట్ని బుక్ చేసి మిగతాది ట్రైల్ చేయండి. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ రిజెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా మనకు ఒక పీఈ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ ప్లాన్ వచ్చేసి సెన్సెక్స్లో 79,200 ఆర్ 79,250 లెవెల్ ఏదైతే ఉందో ఈ మధ్యలో మార్కెట్ చాలా కన్సాలిడేషన్ జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ కూడా ఇమీడియట్ ప్లాన్ కావచ్చు. బట్ నేను అనేది ఏంటంటే మార్కెట్ ఈ రేంజ్లో ఆల్రెడీ చాపీగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ రెండు లెవెల్స్ మధ్యలో ట్రేడ్స్ ప్లాన్ చేయకుండా ఇక్కడ ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అయిన తర్వాత అంటే 79,000 లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ రీటెస్ట్లో డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఈ మధ్యలో అవాయిడ్ చేయండి. అప్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే రీటెస్ట్లో ఇక్కడ మనం సిఈ సైడ్లో గ్యాప్ రీఫిల్ చేయడానికి వెళ్తుంది మార్కెట్, ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు.
ఇక్కడ వరకు. అండ్ దాని తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేయండి. మార్కెట్ రిమైనింగ్ లాట్స్ మాత్రమే ట్రేల్ చేయండి. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఆ రిమైనింగ్ లాట్స్ మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా సరే ఆ రిమైనింగ్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కాస్ట్లో ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ మనం పీఈ సైడ్లో కూడా ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ఎప్పుడైతే డేలో బ్రేక్ అవుతుందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అప్ టు 78,500 అండ్ 78,300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఎక్స్పైరీ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 24,000 లెవెల్ దగ్గర ఇక్కడ 1,48,000 ఉంది. హ్యూజ్ కాల్ రేటింగ్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 24,000 లెవెల్ దగ్గర, 24,200 లెవెల్ దగ్గర, 24,300 లెవెల్ దగ్గర ఇవంతా కూడా రెసిస్టెన్స్ యాడ్ అయింది మనకి కాల్ సైడ్. అండ్ పుట్ సైడ్ మీరు చూసారనుకోండి 24,000 లెవెల్ దగ్గర 80,000 ఉంది. దాని కిందకి వెళ్తే నెక్స్ట్ 23,800 అండ్ 23,900 ఇవన్నీ కూడా సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ డేటా చూస్తుంటే మనకి నెగిటివే కనిపిస్తుంది యాజ్ పర్ డేటా నిఫ్టీ. ఓకేనా, అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో నేను చూసినప్పుడు గ్లోబల్ ఫ్యూచర్స్ వచ్చేసి యూఎస్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్లో ఏదైతే ఇండెక్స్ ఉన్నాయో నాస్డాక్ కానీ డౌ జోన్స్ కానీ యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ ఉన్నాయి. సో ఓపెనింగ్ అయిన తర్వాత మార్కెట్ షేర్ చేస్తాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ మన మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే యూఎస్ మార్కెట్స్ ఒకటే పాజిటివ్ ఉన్నాయి, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి. సో రేపు మన మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తారనేది ఆల్రెడీ మనం ట్రేడ్ ప్లాన్ డిస్కస్ చేసాము. సో దీన్ని బట్టి మీరు వెళ్ళండి. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి ఇంట్రాడే లైవ్ అప్డేట్స్ కోసం. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.